ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ యొక్క నూతనమైన ఆశీర్వాదాలు మన కుటుంబాలలో నిలిచి ఉండునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి కొనసాగిస్తున్న ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములను తెలియచేస్తూ ఉన్నాను. నేటి దిన వాక్యము అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ లోక ప్రేమలు గనక మనము గమనిస్తే ఇదంతా కళ్ళకు సంబంధించినటువంటి ప్రేమ. అంటే కనిపించిన వారిని లేదా కనిపించే వాటిని ప్రేమించటం. కొన్ని ఆకర్షణ ద్వారా ప్రేరేపితమైనటువంటి ప్రేమలు మనము చూస్తూ ఉండవచ్చు. అన్ని ప్రేమలు ఒకేలాగా ఉండవు. తల్లిదండ్రుల బిడ్డల మధ్య ప్రేమ, సహోదరి సహోదరుల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమకు ఎంతో వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. అలాగే కళ్ళకు కనిపించే వారిని ప్రేమించటం, కనిపించని వారిని ప్రేమించటంలో కూడా ఎన్నో వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి. మనుషులు కనిపిస్తారు కాబట్టి మన ప్రేమను వారికి వ్యక్తపరచటం కుదురుతుంది. మరి దేవుడు కనిపించడు కదా, మరి ఎలా దేవుని మనం ప్రేమించాలి అన్నటువంటి అనుమానము మీలో అనేకులకు కలుగుతూ ఉండవచ్చు. వాక్యానుసారముగా నడుచుకోవటమే, దేవునికి ఇష్టమైనట్లుగా జీవించటమే దేవునిని మనము ప్రేమించటం. మనము ఎవరినైనా ప్రేమిస్తే వారిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. వారిలాగే నడుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటాం. అలాగే మన దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోకంలో మనం ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే వారి పేరు శరీరం మీద పచ్చబొట్టు పడిపించుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుడు కూడా మనల్ని అంతే ప్రేమిస్తున్నాడు అనటానికి రుజువు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకే దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనలను ప్రేమిస్తూ ఉంటే అలాంటి దేవునిని మనం ప్రేమించలేకపోతే మనకంటే దౌర్భాగ్యులం ఇంకెవ్వరూ ఉండరు. మనం దేవుని గురించి ఎంత ఆలోచిస్తున్నాం, దేవుని కోసం ఏం చేయాలనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో తెలియపరచబడుతూ ఉంటుంది. ఎందరైతే దేవునిని నిజముగా ప్రేమిస్తున్నారో వారి కోసం దేవుడు ఎన్నో మేళ్ళు సిద్ధపరిచి ఉన్నారు. అవి వారి కంటికి కనపడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరము కానివి. హల్లెలూయా. అంటే అవి ఊహకు కూడా అందనటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడు. అందుకనే పౌలు రోమీలకు రాస్తూ, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని చెప్పబడుతూ ఉంది. దేవుని ప్రేమించే వారి కోసం సమస్తము సమకూడి జరుగుతాయి. ఈ లోకములో దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారికి ఎలాంటి మేలు జరగదని 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునిని గనక నీవు ప్రేమించినట్లయితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి నీ ఊహలకు అందనటువంటి అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నీవు దేవుని గనక ప్రేమించినట్లయితే సమస్తము సమకూడి దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించడం ద్వారా సమస్తమును పొందుకుంటామని దేవుని యొక్క మాటలు మనలను బలపరుస్తూ ఉన్నాయి. కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించే దేవునిని మనము ప్రేమించటానికి సిద్ధపడదాం. ఈ లోకమును కాక దేవునిని మాత్రమే ప్రేమిద్దాం. దేవుడు ఈ మాటలను తన విడికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మేము ఈ లోకములో జీవించినంత కాలము ఈ లోకానుసారమైన ప్రేమను కాక మమ్ములను సృష్టించి మా కొరకు సమస్తమును సిద్ధపరిచిన మిమ్ములను మాత్రమే ప్రేమించుటకు మీరు కృపను అనుగ్రహించండి. అనుదినము మీ అరచేతిలో మమ్ములను చెక్కుకొని మీ యొక్క ఉన్నతమైన ప్రేమను, ప్రభువా, ఉన్నతమైన ఆశీర్వాదములను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.